హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి గులాబ్ జామ్ చేయమని ఒకరు కామెంట్ పెట్టారండి. వాళ్ళ కోసము చాలా స్మూత్గా, క్రిస్పీగా, టేస్టీగా సింపుల్ రెసిపీని మీకు చూపిస్తాను. ఇది ఇంట్లో నేను చెప్పిన పద్ధతి ప్రకారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అదిగో చూడండి, నేను ఒక ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ మిక్స్ తీసుకున్నాను. అది కట్ చేసుకొని బౌల్లో వేసుకున్నానండి. అదిగో చూడండి, మన హోమ్ మేడ్ స్వీట్సే చాలా బాగుంటాయండి. మనం చాలా స్వీట్ స్టాల్ చేసుకోలేక స్వీట్ స్టాల్కి వెళ్ళి తెచ్చుకుంటాం, కానీ ఎంతవరకు హోమ్ మేడ్ చేసుకుంటే అంత మనకి హెల్త్ కూడా మంచిది. అదిగో చూడండి, ఫస్ట్గా ఉండలు లేకుండా అలాగా ఆ పౌడర్ని అంతటిని మెదుపుకోండి. నేను గోరువెచ్చని పాలు వేసుకున్నాను, పచ్చి పాలు వేసుకోవచ్చు, లేకపోతే వాటర్తో అన్నా మిక్స్ చేసుకోవచ్చండి. నేను కొంచెం పాలు తీసుకున్నాను. అది చపాతీ ముద్దలాగా గట్టిగా మెదపకండి, ఎందుకంటే లోపల ఉడకదు. చాలా స్మూత్గా అదిగోండి అలా. ఎంత టైం పట్టదండి, ఈజీగానే అయిపోతుంది. అది ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత నేను గీ చేతికి అద్దుకొని దాన్ని రౌండ్ బాల్స్ కింద ఒత్తుకున్నానండి. అలా చూడండి, చూపించిన విధంగా. అది కొంచెం గట్టిగా అంటే ప్రెస్ చేస్తూ కొంచెం నొక్కండి, లేకపోతే ఇలాగ పగుళ్ళు వచ్చేస్తే మనం ఆయిల్లో వేయగానే అవి ఇలా విడిపోతాయండి. అలా కాకుండా కొంచెం దాన్ని ఒత్తుకుంటూ పగుళ్ళు లేకుండా చాలా రౌండ్గా చేసుకోండి. అదిగోండి, మీకు వీడియోలో చూపించిన విధంగా బాల్స్ అన్నిటినీ అలా కొంచెం గీ అప్లై చేసుకుంటూ, గీ లేకపోతే మీరు వాడుతున్న వంట నూనె అయినా అప్లై చేసుకోవచ్చండి. అంటే ముద్ద చేతికి అంటుకోకుండా అలాగా ఆ విధంగానే మొత్తం బాల్స్ని రౌండ్స్గా చేసేసుకోండి. ఆ మిశ్రమాన్ని అంతటిని మీరు చూస్తారని అలా చేస్తున్నాను, చూడండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ఈజీగా అయిపోద్ది. అదిగోండి అలా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. హోమ్ మేడే బాగుంటాయండి. ఈ చల్లని వాతావరణంలో తీయగా గులాబ్ జామ్స్ తినచ్చు. నేను పంచదార పాకం పెట్టుకున్నానండి. ఒక ప్యాకెట్కి 200 గ్రామ్స్ షుగర్ సరిపోతుందండి. ఒక గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అదిగో చూడండి, అదిగో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అది స్టవ్ మీద పెట్టుకోండి. నేను దాంట్లో కొంచెం యాలకుల పొడి కుమ్మి, అదిగోండి యాలకుల పొడి కుమ్ముకున్నాను. యాలకుల పొడి కుమ్మండి. పక్కన బాండి పెట్టుకొని మనం తయారు చేసుకున్న బాల్స్ని వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోండి. అదిగోండి, కొంచెం బాల్ ములిగేంత వరకు వేసుకోండి, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. అదిగోండి వేస్తున్నాను చూడండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక అది స్లో ఫ్లేమ్లోనే స్టవ్ని ఉంచి ఆ బాల్స్ అన్నింటినీ ఎర్రగా వచ్చేదాకా వేపుకోండి. హైలో పెడితే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపల ఉడకవు. సో స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించండి వాటిల్ని. షుగర్ పౌడర్లో చూడండి యాలకుల పౌడర్ వేసుకోండి. అదిగోండి అలాగా. అదిగోండి ఎర్రగా అయిపోయాయి కదా, అది వెంటనే అందులోని టర్న్ వేసేసుకోండి. అందులో వేడివేడిగా వేసుకుంటేనే అవి ఉబ్బుతాయండి. ఇది షుగర్ సిరప్ కట్టేసుకోవచ్చండి, ఎక్కువ ఏం పాకం పట్టక్కర్లేదు గులాబ్ జామ్కి అయితే. సెకండ్ టైం నేను మిగతావి ఫ్రై చేస్తున్నాను, చూడండి. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు హాట్గా అవి వేపుకున్నాం కదండి, అవి కూడా తినచ్చు. చూడండి, అవి కూడా అదిగోండి అవి మనం చేసిన సైజు కన్నా షుగర్లో వేయగానే అవి చూడండి ఎలా ఉబ్బాయో. అదిగోండి, చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. అదిగోండి ఎలా ఉన్నాయో. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మీరు కామెంట్ చేయండి ఏం కావాలో ఇప్పుడు చేస్తాను.